సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథం ముందు యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 9వ వచనములో వ్రాయబడినటువంటి సత్యము చదువుకుందాం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంక తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అని చెప్పడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇన్ ఇంగ్లీష్, దెన్ హిస్ వైఫ్ సెడ్ టు హిమ్, డూ యూ స్టిల్ హోల్డ్ ఫాస్ట్ యువర్ ఇంటెగ్రిటీ, కర్స్ గాడ్ అండ్ డై అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినం మనము ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక కష్టాలు మనకు వస్తాయి, అనేక బలహీనతలు మనకు వస్తాయి, అనేక శోధనలు వస్తాయి. కానీ ఇటువంటి సమయాలలో కుటుంబంలో భార్యాభర్తలైనటువంటి పిల్లలమైనటువంటి మనము ఓపికతో, సమాధానంతో, సంతోషంతో దేవుని రాకకు ఎదురు చూసేటువంటి బిడ్డలంగా ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది. ఈ సమయాలలో ఏదైనా కుటుంబంలో నష్టం వచ్చినా, లాభం వచ్చినా అనుభవించేది మనమే. కాబట్టి ఈ రోజున కుటుంబంలో బలహీనతలు చోటు చేసుకున్నప్పుడు ఒకరికొకరు ఎడబాయకుండా, ఒకరికొకరం విడిపోకుండా దేవుని ప్రేమ వలన మనము బంధుత్వం కలిగినటువంటి వారం కనుక మనము ఆ ప్రేమను మన జీవిత పర్యంతరం మరణము వరకు నమ్మకంగా ఆ దేవునికి అప్పచెపితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, భార్య అంటుంది, రోగం వచ్చిన వెంటనే దేవుని దూషించి మరణం కమ్మని అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మేలు అనుభవించేదానికి మాత్రమేనా మనము కీడు అనుభవింపకూడదా అని భార్యతో చెప్పినప్పుడు భార్య ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నిలబడిపోయేసి. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులు, ఈ రోజున మనం ఈ లోకంలో ఉండేటప్పుడు మనము మన శ్రమల యందు, మన బాధల యందు, మన అనారోగ్యముల యందు, మన కష్టాలలో, శోధనలో మనం ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకొని విశ్వాసముతో మనము దేవుని ఎడల మనం ఈ లోకంలో ప్రజల మధ్యలో జీవిస్తే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మొదటి స్థితి కంటే రెండవ స్థితి మనకు ఎంతో రెండంతల మేలుగా దేవుడు మనకు దయచేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.